హనుమాన్ జయంతి ఎంతో శక్తివంతమైనటువంటి రోజండి. ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. వైశాఖ బహుళ దశమి నాడు ఆంజనేయ స్వామి వారు జన్మించారని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ హనుమాన్ జయంతి రోజున సాయంత్రం 6-9 గంటల మధ్యలో ఇంటిలో ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు ఈ ఒక్క ఆకు మీద కనుక దీపాన్ని వెలిగించినట్లయితే మీకున్న శత్రుపీడలు, బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయండి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి పండితులు చెబుతూ ఉన్నారు. మరి హనుమాన్ జయంతి రోజున స్వామివారికి ఏ విధంగా ఈ దీపాన్ని వెలిగించాలి అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి వారి మహత్యంలో ఉన్నటువంటి ఒక చిన్న కథను కూడా తెలుసుకుందాం. త్రేతాయుగంలో ఒకసారి శతబాహు అనేటువంటి రాజకుమారుడు వేట కోసం దట్టమైనటువంటి అడవికి వెళ్ళి వేటాడి అలసి ఒక పవిత్ర వనానికి వచ్చేవాడు. ఆ రాజు దగ్గరికి ఒక బ్రాహ్మణులు వచ్చేవారు. ఆ బ్రాహ్మణుల చేతిలో ఒక పుస్తకము, 2 చేతిలో ఒక మూట ఉండడం చూసేవారు. అప్పుడు రాజు బ్రాహ్మణులకు నమస్కారం చేసుకొని, దేనికోసం నువ్వు ఈ విధంగా వచ్చారు అని అడిగారు. దానికి బ్రాహ్మణులు, రాజా, నేను కన్యాకుబ్జం నుంచి వచ్చాను. హనుమతేశ్వరం ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాను. మా మహారాజు శిఖండి గారి అనుజ్ఞతో తీర్థంలో నిమజ్జనం చేయడానికి వచ్చానని బదులు చెప్తాడు. రాజుకి ఆశ్చర్యం చేసి, అస్థికల నిమజ్జనం చేస్తారా? దాని ప్రాధాన్యత గురించి వివరించమని చెప్పి కోరుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, కన్యాకుబ్జాన్ని పాలించేటువంటి రాజుకు పుత్ర సంతానం లేదు. ఒక్క అమ్మాయి మాత్రం పుట్టింది. ఆమెకు పూర్వజన్మ స్మృతి ఉంది. అల్లారు ముద్దుగా పెరిగింది. తగిన వరుణ్ణి వెతికి వివాహం చేయాలని రాజుగారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆమె తండ్రి ప్రయత్నాలను విని ఆ ప్రయత్నాలను మానుకోమని చెప్పింది. కారణం ఏమిటి అని తండ్రి అడిగినప్పుడు తన పూర్వజన్మ కథను వివరిస్తుంది. తండ్రి, నేను పూర్వజన్మలో ఒక ఆనందిని. నా భర్త మగనెమలి. నేను చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం మేము. ఒకసారి ఆకాశం మేఘావృతంగా ఉన్న రోజున మేమిద్దరం కూడా ఆనంద పరవశంతో నృత్యం చేస్తూ ఉన్నాము. కీకారణ్యాలతో హోరెత్తిస్తున్నాయి. ఇంతలో అకస్మాత్తుగా ఒక కిరాతకుడు ఒకేసారి మా మీద బాణాలను వేశాడు. మమ్మల్ని చంపి మా శరీరాలను తీసుకుని పోయి మాంసం వండుకుని తిన్నాడు. మా శరీరంలో ఉన్న ఒక మాంసం ముక్క నేల మీద పడింది. దానిని ఒక గద్ద తగ్గించుకొని నోట కరుచుకొని ఆకాశానికి ఎగిరింది. దానికోసం ఇంకొక గద్ద దానితో పోటీపడి ఆకాశంలోనే పోట్లాడుకున్నాయి. చివరికి హనుమతేశ్వరునికి వచ్చేసరికి ఆ మాంసం ముద్ద ఆ తీర్థంలో పడిపోయింది. ఆ తీర్థ ప్రభావంతో నేను మీకు పుత్రికగా జన్మించాను. నా భర్త అయినటువంటి మగలినములకి ఇంకా పక్షి రూపం వదలలేదు. బోయవాడు మమ్మల్ని భక్షించిన చోటునే ఇంకా ఆయన అస్థికలు ఉన్నాయి. నర్మదా నది దక్షిణ తీరంలో హనుమతేశ్వరంలో ఎత్తుగా ఉన్నటువంటి మహాబలిష్టమైనటువంటి విస్తారమైనటువంటి ఒక వృక్షం ఉంది. దాని మొదట్లో మా అస్థికలు ఇంకా అక్కడే ఉన్నాయి. మీరు ఒక బ్రాహ్మణుని అక్కడకు పంపించి అతని చేతన ఆ అస్థికలను స్వీకరింపచేసి హనుమతేశ్వర తీర్థంలోని నర్మదా నది పవిత్రత జలాలను నిక్షిప్తం చేయించండి. నా భర్త ఆ తీర్థ ప్రభావంతో రాజకుమారునిగా జన్మిస్తారు. అతనే నా భర్త అవుతారు అని చెప్పి రాకుమార్తె తండ్రికి వివరిస్తుంది. ఇదంతా విన్న శిఖండి, రాజు నన్ను ఈ పనికి వినియోగించారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మర్రి చెట్టు కింద గల నమళ్ళ అస్థికలను స్వీకరించాను. నర్మదా నది జలాల్లో నిమజ్జనం చేయడానికి వెళుతున్నాను అని చెప్పి శతబాహు రాజుకు చెబుతాడు. బ్రాహ్మణుడు తరువాత ఆ బ్రాహ్మణుడు హనుమతేశ్వరం చేరుకొని పవిత్ర స్నానాన్ని నర్మదా నదిలో చేసి ఆ మయూరాస్థికలను మంత్రపూటముగా నర్మదా నదిలో నిమజ్జనం చేసి పుణ్యస్నానం చేసి కన్యాకుబ్జం చేరుకుంటాడు. బ్రాహ్మణుని వల్ల హనుమతేశ్వర క్షేత్రం మహత్యాన్ని విని శతబాహువు నర్మదా నది స్నానం చేసి హనుమంతుని ధ్యానించి ధర్మ మార్గంలో సంచరిస్తూ ధర్మంగా రాజ్యపాలన చేస్తూ దేవతల మెప్పు పొందుతాడు. చివరికి శివ సాన్నిధ్యం పొందుతాడు. నర్మదా నదిలో కలిపినటువంటి నెమళ్ళ అస్థికలు దైవ రూపాలను పొంది వెండి కుండలు చేరి తరువాత పరమేశ్వరుని అనుగ్రహం పొంది కాశీరాజుకు కుమారుడిగా జన్మించి పూర్వజన్మ స్మృతిని కలిగి శిఖండి రాజకుమార్తెను
వివాహం చేసుకుంటాడు. చాలా కాలం సుఖాలను అనుభవించి ఆ దంపతులు శివలోకం చేరుకుంటారు. ఆంజనేయ మహత్యంలో ఉన్నటువంటి ఈ కథను వింటే చాలండి, సకల శుభాలు కలుగుతాయి. ఇక మనం వీడియోలోనికి వస్తే, హనుమాన్ జయంతి అంటే ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు. ఈ ప్రతి ఊరిలో హనుమంతుని గుడి లేని ప్రాంతం అంటూ ఉండదు. పట్టణాలలో అయితే హనుమంతుని దేవాలయాలు చెప్పనక్కర్లేదు. పిల్లలు పెద్దలు ఆడ మగ అనే భేదం లేకుండా హనుమంతుడి వారిని పూజిస్తూ ఉంటారు. విద్యార్థులు బుద్ధిని శక్తిని ఇవ్వమని కోరుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా తమ సద్గుణాలను కూడగట్టుకొని దేవునికి చేరువలో ఉండాలని మన పూర్వులు మనకి చెబుతారు. దివ్యమైన గుణగణాలతో నిండి ఉన్నటువంటి వారు దేవుడు, అదే దైవత్వం. రామాయణంలో హనుమంతునికి ప్రత్యేక స్థానం ఉంది. పరమేశ్వరుని అంశగా అవతారమెత్తిన ఈ పరమసుతుని శ్రీరామునికి ప్రియ భక్తుడు. ఎర్రని కన్నులు కలిగినటువంటి వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైనటువంటి సముద్రాన్ని దాటినవాడు, లంకలో బందీగా ఉన్న సీతమ్మ శోకాన్ని హరించినవాడు, ఔషధి సమేతంగా సంజీవన పర్వతాన్ని మోసుకువచ్చి లక్ష్మణునికి ప్రాణాన్ని నిలిపినటువంటి వాడు, దశకంఠుడైన రాముని గర్వాన్ని అణచినవాడు. హనుమంతుని నామాన్ని ప్రయాణం నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యు భయం ఉండదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది. ఇంతటి పరాక్రమ ధీరుడైనటువంటి హనుమంతుడు శక్తి యుక్తులను కీర్తించడం ఎవ్వరి తరం కాదండి. హనుమాన్ జయంతిని వైశాఖ దశమి నాడు జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఎవరైతే స్వామివారిని పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలిగి పనిలో విజయం కలుగుతుంది. కష్టాలు ఎక్కువగా ఉన్నవారు ఈ హనుమాన్ జయంతి రోజున సాయంత్రం 6 నుంచి 9 గంటల సమయంలో ఒక తమలపాకును తీసుకుని దాని మీద శ్రీరామ అని సింధూరంతో రాసి ఈ తమలపాకు ఇంట్లో ఆంజనేయ స్వామి వారి పటం ముందు పెట్టి ఆకు మీద ఎర్రని ప్రమిదను పెట్టి జిల్లెపిడి ఒత్తులు వేసి ఒత్తుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు తీరుతాయి. మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. దుష్ట పిశాచ బాధలు శత్రు పీడలు పోతాయి. సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి. పనులలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి విజయం చేకూరుతుంది. అలానే ఈ హనుమాన్ జయంతి రోజున ఆకు పూజ చేయడం చాలా విశేషం. అందువలన మీరు రేపు హనుమాన్ జయంతి రోజున ఈ విధంగా దీపాన్ని వెలిగించి ఉంటే, ఈ వీడియోలో చెప్పుకున్న విధంగా దీపాన్ని వెలిగించి మీకు ఉన్న సమస్యలను తొలగించుకొని ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. హనుమాన్ జయంతి హిందువుల పండుగల్లో అత్యంత ముఖ్యమైనది. కలోకపి వినాయకో అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో ప్రత్యక్షంగా అయ్యేటువంటి దేవుడు. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుల వారు ఉంటారన్న భక్తుల నమ్మకం. భూత ప్రేత పిశాచాలను సైతం హనుమంతుని పేరు చెబితే భయపడి పారిపోతారు. ఆ రోగాలు మటమాయమైపోతాయి. శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం వస్తుంది. అయితే ఆంజనేయ స్వామి పుట్టినరోజునటువంటి హనుమంత జయంతి రోజున మీరు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఒక్క ఆకు తింటే చాలు, ఒక్క గంటలో ఒంట్లో దరిద్రం మొత్తం పోతుంది. జాతక దోషాలు పోతాయి. జాతకం మారుతుంది. మీ శరీరంలో దరిద్రం పోతుంది. శరీరానికి ఆంజనేయ స్వామి వారి అంత శక్తి వస్తుందండి. హనుమాన్ జయంతి రోజు తప్పక ఈ ఆకు తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇలా తినడం వల్ల చక్కని ఆరోగ్యం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఆకు తింటారో వారి ఆయుష్ కూడా పెరుగుతుందండి. హనుమాన్ జయంతి రోజు తమలపాకును కానీ తులసి ఆకును కానీ తింటే చాలు, ఒక గంటలో మీ ఇంటిలో దరిద్రం మొత్తం పోతుంది. ఏం లేదు, ఈరోజు ఒక తమలపాకును కానీ తులసి ఆకును కానీ ఆంజనేయ స్వామి వారి ఫోటో దగ్గర పెట్టి పూజ చేయండి. పూజ అంతా పూర్తయిన తర్వాత ఇది తీసి దానిలోని తేనెను కానీ బెల్లాన్ని కానీ ఏం లేకపోతే పంచదారను కానీ వేసుకుని తినేయాలి. హనుమాన్ జయంతి రోజున ఈ విధంగా తమలపాకును కానీ తులసి ఆకులను కానీ తింటే ఒక్క గంటలో ఒంట్లోని దరిద్రం మొత్తం తొలగిపోతుంది.
జాతక దోషాలు తొలగిపోతాయి. జాతకం అద్భుతంగా మారుతుంది. మీకు తమలపాకు దొరికితే మీకు తమలపాకును ముందు తినండి. తమలపాకు మీకు అందుబాటులో లేకపోతే తులసి ఆకులను తీసుకోండి. ఈ విధంగా చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. శరీరానికి నూతన శక్తి వస్తుంది. ఎందుకంటే తమలపాకన్నా తులసి ఆకులన్నా సరే హనుమంతుల వారికి చాలా ఇష్టం కాబట్టి హనుమంత జయంతి రోజున ఈ ఆకును స్వామివారి ఫోటో దగ్గర పెట్టి తినండి. సకల శుభాలు పొంది సంతోషంగా జీవించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్